అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఇరు దేశాలు తమ సైన్యాలను రెడీ చేసుకున్నాయి. మరోపక్క భారత్ వ్యూహాలకు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ వైమానిక నావికా దళాలు డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. భారత్ దాడి చేస్తే దాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆర్మీ చీఫ్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగినట్లు సరిహద్దుల వద్ద ఇరు దేశాలు భారీగా సైనిక బలగాలు మోహరించాయి. అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య వాయు దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలను అడ్డుకునేందుకు భారత్ కొత్త టెక్నాలజీని ప్రయోగించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా విమానాలను నడిపే పైలట్లు అందులోని నావిగేషన్ అంటే రూట్ మ్యాప్ ద్వారా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధ విమానాలకు ఈ నావిగేషన్ సిస్టమ్ కట్ చేయడానికి భారతదేశం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రయోగిస్తుంది. ఈ టెక్నాలజీ ప్రయోగిస్తే భారత భూభాగం ఆకాశ మార్గంలోకి రాగానే పాక్ యుద్ధ విమానాల్లో నావిగేషన్ సిస్టమ్ పనిచేయదు. దీంతో విమానం నడిపే పైలట్ కు ఏ దిశలో ప్రయాణించాలో తెలియక దారి తప్పే అవకాశం ఉంది. దీంతో వారు అనుకున్న టార్గెట్లపై దాడి చేయలేరు. ఇదిలా ఉంటే ఇప్పటికే పాకిస్తాన్ యుద్ధ విమానాల్లో జీపీఎస్ తో పాటు గ్లోనాజ్ బెయిడవు లాంటి నావిగేషన్ సిస్టమ్ ఉపయోగించబడుతోంది. దీంతో పాటు మల్టిపుల్ శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ కూడా పాక్ పైలట్లు వినియోగిస్తున్నారు. ఇలాంటి అన్ని నావిగేషన్ సిస్టమ్లకు భారత్ కొత్త టెక్నాలజీ చెక్ పెట్టగల సామర్థ్యం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ఇండియాలోకి పాకిస్తాన్ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు పాకిస్తాన్ ప్యాసింజర్ ఎయిర్లైన్స్ మిలిటరీ ఫ్లైట్స్ కు నోటం జారీ చేసింది. అన్ని పాక్ సంబంధిత విమానాలు భారత భూభాగంలోకి రాకూడదని ఆ నోటీసులో తెలిపింది. ఈ క్రమంలో పాక్ విమానాలు ఉపయోగించే నావిగేషన్ సిస్టమ్ నిర్వీర్యం చేయాలని జిఎన్ఎస్ఎస్ టెక్నాలజీ కలిగిన జామర్లు ఉపయోగంలోకి తెచ్చింది. ఈ జామర్లు పాక్ విమాన పైలట్లకు ఆకాశ మార్గంలో దారి తెలియకుండా చేసేందుకు ఖచ్చితంగా పనిచేస్తాయని, తద్వారా యుద్ధ విమానాల నుంచి మిస్సైల్ ప్రయోగిస్తే దానిని టార్గెట్ ఉండదని తెలిపింది. ఇక ఈ జామర్ల కారణంగా పాకిస్తాన్ యుద్ధ విన్యాసాలకు అడ్డంకిగా మారనుంది. ఈ జామర్లు పాక్ విమాన పైలట్లకు ఆకాశ మార్గంలో దారి తెలియకుండా చేసేందుకు ఖచ్చితంగా పనిచేస్తాయని, తద్వారా యుద్ధ విమానాల నుంచి మిస్సైల్ ప్రయోగిస్తే దానికి టార్గెట్ ఉండదని తెలిపింది. ఇక ఈ జామర్ల కారణంగా పాకిస్తాన్ యుద్ధ విన్యాసాలకు అడ్డంకిగా మారనుంది.